ఈరోజు నేను ఆనియన్ పకోడా చేస్తున్నాను. శనగపప్పు 1 కప్ తీసుకొని 2 అవర్స్ నానబెట్టాను. మిక్సీ జార్లో వేసుకోవాలి. చూసారా, ఇలా పిండి కూడా మరి మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా చేసుకోవాలి శనగపప్పు. పల్లీలు వేస్తున్నాను. ఇవి సిమ్లోనే రోస్ట్ చేసుకోండి. సిమ్లోనే రోస్ట్ ఎందుకంటే బాగా వేగితే చాలా బాగుంటుంది టేస్ట్. శనగిత్తనాలు ఈ విధంగా వేయించుకోవాలి. శనగిత్తనాల పొడి ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని నిమ్మకాయ వచ్చేసి ఇలా మొత్తం పిండుకోవాలి. బాగా మొత్తం స్మాష్ చేసుకోవాలి. నిమ్మకాయ వేసాక ఉల్లిపాయలు మొత్తం ఇలా విడదీయాలి ఉల్లిపాయల్ని. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న శనగపప్పు అండ్ శనగిత్తనాల పొడి మనం కచ్చా పచ్చగా వేసుకోవచ్చు, కానీ నేను బాబు తింటాడు కదా అని నేను కొంచెం మెత్తగా వేసాను పిండి. మొత్తం ఇలా కలుపుకోవాలి. వాము 1 స్పూన్, సోడా పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 స్పూను, అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను సాల్ట్ ఇప్పుడే యాడ్ చేయను. ఆనియన్ పకోడాకి పిండి సిద్ధంగా చేసుకున్నాను. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. సాల్ట్ నేను ఎప్పుడు లాస్ట్లోనే వేస్తాను, ఓకేనా? ఎందుకంటే ముందుగా సాల్ట్ వేస్తే మొత్తం ఇంగ్రీడియంట్స్కి అంతా పడుతుంది. సాల్ట్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. నేనైతే పింక్ సాల్టే యూస్ చేస్తాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేసినంత ఇదిగా అయితే రాదు. నేను ఎప్పుడు మీగడే యూస్ చేస్తాను, ఆయిల్ అసలు యూస్ చేయను. ఈ విధంగా మొత్తం ఇలా అరేంజ్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టండి. ఈ విధంగా మొత్తం తిప్పుకోవాలి. ఈ విధంగా అంతా తిప్పుకోవాలి. రివర్స్ తిప్పుకోవాలి. 2 వైపులా కాల్చాలి. చూసారా ఎంత యమ్మీగా వచ్చిందో. కంపల్సరీ మీరు ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, పిల్లలకి కంపల్సరీ పెట్టండి. ఆయిల్, సాల్ట్ తక్కువ యూస్ చేసి ఆయిల్కి బదులు మనం మీగడ యూస్ చేసాము. నా హస్బెండ్ కూడా వెయిట్ చేస్తున్నారు టేస్ట్ చేయడానికి. ఇదంతా మంతెనరాజు గారి స్టైల్లో చేశాను నేను. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నా హస్బెండ్ చూసి చెప్తారు, కాంప్లిమెంట్ ఇస్తారు. ఏవండో శ్రీవారు, ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. మా ఆయన టేస్ట్ చేస్తున్నారు. నిమ్మకాయ పిండుకుంది, ఫస్ట్ టేస్ట్ చేయరు. ఎలా ఉందో కాంప్లిమెంట్ ఇస్తారు నాకు. వెయిట్ చేస్తున్నా ఎలా ఉందో ఏంటో. నేనైతే ఇంతవరకు టేస్ట్ చూడలేదు. మా ఆయన సూపర్ అన్నారంటే కంపల్సరీగా తినచ్చు అన్నమాట. చాలా బాగుందంట. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంతా మారిపోయింది. చూసారా ఎంత టేస్టీగా ఉందో. మీరు కూడా కంపల్సరీ చేయండి. హెల్దీ ఫుడ్సే చేద్దాం, హెల్దీగా ఉందాం. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.